హలో వీవర్స్, నమస్తే అండి. బేబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదా, మా పిల్లలు టామరైడ్ స్పూన్స్ అని షాప్ నుంచి తీసుకొచ్చారండి. ఇవి టేస్ట్ చూసామండి. మేము కూడా ఇంట్లో తయారు చేయాలని డిసైడ్ అయ్యామండి. తయారు చేస్తామండి. మా వీడియోని తిలకించండి తప్పకుండా. పొయ్యి మీద పాత్ర పెట్టామండి, లో ఫ్లేమ్లో. చూస్తున్నారు కదా, ఇక టామరైడ్ని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు బాగా నానబెట్టేసి జ్యూస్ తయారు చేసామండి. ఆ జ్యూస్ని కొద్దిగా ఫిల్టర్ చేసి ఇందులో అదేనండి ఆ పాత్రలో యాడ్ చేస్తున్నామండి. చూడండి, లో ఫ్లేమ్ మీద మనం ఫిల్టర్ చేసిన జ్యూస్ని యాడ్ చేసామండి. ఇక అది బాగా చిక్కగా అయ్యే వరకు లో ఫ్లేమ్ మీద ఇలాగే కలుపుతూ ఉండాలండి. ఇక అందులో ఇప్పుడు మనం కొద్దిగా బాగా చిక్కగా అయింది కదండి మన జ్యూస్. ఇప్పుడు మనం షుగర్, సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అండి, అన్నీ కొద్దిగానే. షుగర్ మాత్రం కొద్దిగా ఎక్కువ అండి, 1 స్పూన్ షుగరు, 1/2 స్పూను సాల్ట్ అండి, 1/2 కన్నా మరీ తక్కువగా రెడ్ చిల్లీ పౌడర్ అండి. అందులో అదే టామరైడ్ జ్యూస్ బాగా దగ్గరగా వచ్చి పేస్ట్ లాగా తయారైంది కదండి, అందులో యాడ్ చేసామండి. మళ్ళీ అలాగే కదుపుతూ బాగా గట్టిగా అయ్యే వరకు కదిపామండి స్పూన్తో, లో ఫ్లేమ్ మీద. ఇక స్పూన్స్ రెడీ చేసుకున్నామండి. షాప్లో తీసుకొచ్చిన టామరైడ్ స్పూన్స్ని బాగా వాష్ చేసి ఇప్పుడు అందులో మేము తయారు చేసిన ఈ పేస్ట్ని యాడ్ చేస్తున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా యాడ్ చేసామండి. మన హౌస్ మేడ్ టామరైడ్ స్పూన్స్ రెడీ అయిపోయాయండి. చూస్తున్నారు కదా, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం హోమ్లో తయారు చేసిన ఈ టామరైడ్ స్పూన్స్ అండి. టేస్ట్ మాత్రం సేమ్ అలాగే ఉందండి. ముందుగా టేస్ట్ చూసి షాప్లో తీసుకొచ్చిన స్పూన్స్ని మేము తయారు చేసాం.